ఏమి లేదు అనుకున్నా, అంత బాగానే ఉందనుకున్నా. ఓ పక్క చూస్తే అరికాల మంటలు, ఏడుపు, కాళ్ళు నరికేసుకుని అంత కోపం వల్ల కావట్లా. సప్లో చేద్దాం సరే, ఎందుకే మంచిదిలే అని చెప్పి అప్పుడు ఆల్రెడీ బ్లడ్ టెస్ట్లు చేయించా. సో మనం ఒకప్పుడు చెక్కల రోజు సాయంత్రం పూట చక్కెరకి వెళ్ళి జ్యూస్ తాగుతున్నా ఒక గ్లాసు. అప్పుడు పట్టుబాట. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి షుగరు. డాక్టర్ అడిగా, ఏం సార్ కంప్లైంట్ ఎందుకు వస్తుంది సార్ అన్న. ఒకటి వంశపారపర్యం, రెండోది నిద్ర లేకపోవడం. ఓకే సూపర్, అది మనం అత్యధికంగా ఇచ్చే ప్రయారిటీ. తర్వాత ఫుడ్ ఎప్పుడు పడితే అప్పుడు తింటాం. 7-8 తినాల్సిన వాళ్ళు 10 తింటాం. మధ్యాహ్నం వచ్చేసి 3 తింటాం. రాత్రికి ఎప్పుడు పడితే అప్పుడు తింటాం. సో ఓకే, స్పైసీ ఫుడ్స్ ఎలా పడితే అలాగా విహారం చేసాం. ఆ విషయంలో ఇంట్లో సమస్యలు కామన్గా ఏ కొంపలో ఉండాల్సిందే, నో డౌట్. ఆ విషయాల్లో అది మనం ఫేస్ చేయాల్సిందే. తర్వాత బ్లడ్ రిలేషన్, పెద్దవాళ్ళు ఇచ్చిన మనకు ఆస్తి, అది ఎవరిని ఏం చేయలేం. వాళ్ళు ఇచ్చిన ఆస్తిని మనం యాక్చువల్లీ తీసుకోవడమే. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, మనం రేపు వాళ్ళ పిల్లలకి ఇచ్చేదే. ఓవర్ థింకింగ్, ఎవడో చేయలేని పని మన మీద ఎగరేస్తున్నట్టు. ఓటీటీ షార్ట్స్ ఇవన్నీ చూసి ఏదో మా ఇట్లా స్క్రోల్ చేస్తుంటే వెళ్తా ఉంటాయి, కానీ మనం చేయగదు. సరే, దానికి ఏదున్నా కానీ అరికాలు మంటలు కావచ్చు, లేకపోతే కళ్ళు తోలడం కావచ్చు, నాకు ఉంది లేదు అనుకుని మాత్రం పోతండి. జస్ట్ చెక్ చేయించడం, 50 రూపాయలు పోతే పోయింది. ఉందా టాబ్లెట్లు వాడతాం, డైట్ మెయింటైన్ చేస్తాం. లేదా హ్యాపీ, ఓ 50 రూపాయలతో పోయింది, హ్యాపీగా ఉండొచ్చు. అది తెలియక చాలా మంది ఇబ్బంది పడతారు. సో మనకి పెరాలసిస్ కానీ చాలా కంప్లైంట్లు ఉంటాయి. అవి కొంచెం జాగ్రత్త పడుతూ మెయింటైన్ చేద్దాం, సరేనా? ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అంతే, ఓకేనా? సలహా అది పెద్ద ఓకే ఉంటా.